నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల వేళ రసవంతరంగా మారిన ఏపీ పాలిటిక్స్ బీజేపీ పెద్దల వద్దకు క్యూ కట్టిన నేతలు ఈ నెల 11 నుంచి ఎన్నికల సంకరవం ఇచ్చాపురం నుంచి ప్రారంభించనున్న లోకేష్ ఎన్నికలలో ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు గులాబీ బాస్ అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ హామీలు గ్యారెంటీల అమలుపై స్పష్టత ఏది గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు కేంద్రంలో అధికారంలోకి వస్తే బదులు తీర్చుకుంటాం బీజేపీపై ఈడీని ప్రయోగిస్తామన్న కేజ్రీవాల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది నిర్మాణ సమయంలో తర్వాత చూపిన నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజ్ విఫలమైందని స్పష్టం చేసింది అయితే మేడిగడ్డ కుంగిపోవడానికి 5 కారణాలను నివేదికలో పేర్కొన్నారు 5 సార్లు వరద వచ్చిన మెటీరియల్ తీసివేయలేదన్నారు డ్యామేజ్ అయిన బ్లాక్స్ రిపేర్ చేయాలని ఏజెన్సీకి అధికారులు చెప్పారు 4 సార్లు చెప్పినా ఏజెన్సీ స్పందించలేదని విజిలెన్స్ నివేదిక పేర్కొంది అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి మేడిగడ్డకు సంబంధించి ఏదైతే విజిలెన్స్ నివేదిక ఉందో ప్రభుత్వం బయటకి ఇచ్చింది ముఖ్యంగా ఈ నివేదికలో దాదాపుగా ఒక 5 అంశాలపై ప్రధానంగా ఎందుకు ఈ ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద కుంగిపోయింది ఏంటి అనేటువంటి కారణాలను విశ్లేషించారు మొదటి నుండి కూడా పనులు చేస్తున్నప్పుడు కానీ తర్వాత ప్రాజెక్టు మెయింటెనెన్స్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని చెప్పి ఈ నివేదికలో ప్రధానంగా పేర్కొంది అయితే ఈ నివేదికకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చర్యలకు కూడా ఉపక్రమించింది ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాజెక్టు సంబంధించి చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావుని బాధ్యతల నుండి తప్పిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది ఇక మరోవైపు ఓఎస్డీగా సేవలు అందిస్తున్నటువంటి సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి అతనిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మొత్తంగా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ నీటిపారుదల శాఖపై ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయబోతుంది అయితే అందుకు ముందుగానే ఈ మేడిగడ్డకు సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలకు కూడా ఉపక్రమించింది ఇక మరోవైపు రానున్న రోజుల్లో ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ నీటిపారుదల శాఖపై ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందన్నారు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటివరకు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారని అన్నారు పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
तव शुभ आशीष मांगे। Various sectors from irrigation projects like Palamuru Rangareddy to education with fulfilling up to about 2 lakh jobs by our newly constructed TSPSC. The government is actively addressing land related issues through the newly formed Dharani Committee. Hyderabad, our capital, is not only the seat of governance but also a source of revenue for the welfare and development of our state. We aim to revive its past glory and continue decentralizing development across the state. Our vision. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, త్వరలో మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రజాభవన్లో ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని గవర్నర్ అన్నారు. This government conveys that it is indebted to Mrs. Sonia Gandhi for her instrumental role in this historic process. As promised during the elections, the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented, showcasing the government's dedication. I am happy that more than 15 crore trips have already been utilized by our women through the free TSRTC bus transportation services under the Mahalakshmi scheme implemented as part of 6 guarantees. The government has conducted the Praja Palana program in a successful manner. Grama and Ward Sabhas were conducted in every Gram Panchayat and every municipality respectively in a peaceful and democratic manner. We have received over 1.28 crore applications and surely all 6 guarantees will be implemented in a time-bound manner. పెద్దెత్తున మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపడతామని, ఆ నది మరోసారి హైదరాబాద్ జీవననాడిగా మారుతుందని గవర్నర్ తమిళిసై చెప్పారు. విద్యుత్తో పాటు ఉద్యోగము సాధించిన యువతలో నైపుణ్యాలు పెంపునకు కృషి చేస్తామన్నారు. 2000 కోట్లతో ప్రభుత్వ ఐటీలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామన్నారు. Been backbone of Telangana, providing sustenance to a significant portion of our population. The toil of our farmers has played a pivotal role in shaping the economic landscape of our state. Recognizing vital role agriculture plays in our socio-economic fabric, and my government is unwavering in its commitment to the welfare of our farmers. We understand the challenges they face, from climate change to market fluctuations, and pledge to implement robust policies that ensure their prosperity. Through initiatives like Raitu Bharosa and crop loan waiver, we aim to empower our farming community with crop diversification programs, horticulture promotion, quality seeds and advanced agricultural practices. Our vision is not only to enhance agricultural productivity but also to create a sustainable and thriving environment for our farmers. Agriculture has been backbone of ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరిగాయి. అయితే 10 గంటల 2 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ అప్పులు చేసింది ఒరే ఎవరు చెప్పలేదే, కానీ ఆ గవర్నమెంట్ చేసిన అప్పుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు అనేది మా వాదన. ఈ ఇష్యూలో తమాషా ఏమంటే బీజేపీ అదే అంటారు, సిపిఐ అదే అంటారు, సిపిఎం అదే అంటారు, ఇంకా జనసేన అదే అంటారు, తెలుగుదేశం అదే అంటారు. అంటే ఒక వైఎస్ఆర్సీపీ ఇది ఎట్లుందంటే సచిన్ టెండూల్కర్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, సునీల్ గవాస్కర్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, కపిల్ దేవ్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అట్లుంది అధ్యక్ష. ఇది ఇప్పుడు ఒక్కరన్నా దాంట్లో ప్రశ్నించాలి కదా. ఇది మనల్ని ప్రశ్నించేటప్పుడు అదే ప్రశ్న ఆ పక్కకు కూడా పోవాలి కదా అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఉపయోగం లేని బడ్జెట్ అంట టీడీపీ. ఉపయోగం లేదంట అధ్యక్ష. వాళ్ళకు ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ఉపయోగం అనేది డెఫినేషన్ ఆఫ్ ఉపయోగం అధ్యక్ష. ఒకరోజు డెఫినేషన్ ఆఫ్ ఉపయోగం. ఇప్పుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, ఈ సంవత్సరము
అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్కు 11,700 కోట్లు చిలుకులు ఇటువంటి చేసి రౌండ్ ఫిగర్ అధ్యక్ష 11,700 కోట్లు ఉపయోగం లేదా అధ్యక్ష? వ్యవసాయానికి 11,700 కోట్లు ఉపయోగం లేదా? ప్రతి సంవత్సరము తూచా తప్పకుండా సాచ్యురేషన్ మోడ్లో వస్తుంది. ఇది ఉపయోగం లేదంటే ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దీనికి ప్రతి ఒక్కరు. అయితే ఈ నెల 5న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపింది. మూడో రోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే మరోవైపు అసెంబ్లీ సమావేశాల చివరి రోజున టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరు కాలేదు. అంతకుముందు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ మాట్లాడుతూ అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని, తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. అయితే నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు అని మంత్రి మండిపడ్డారు. తాము చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం, గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయని మండిపడ్డారు. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏం మంచి చేశారని ప్రశ్నించారు. అప్పులపై టీడీపీ గ్లోబల్స్ ప్రచారం చేస్తుందని, గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే తాము చేసింది తక్కువేనని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 17 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ 8 స్థానాలకు పరిమితం అవుతుందని పేర్కొంది. అయితే తెలంగాణలో ఇండియా టుడే నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 9 స్థానాలను ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, 5 స్థానాలను బీజేపీ, 2 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటాయని వెల్లడించింది. అయితే ఒపీనియన్ పోల్స్ తప్పు కూడా కావచ్చని ఓ హెల్తీ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మొత్తం 25 స్థానాల్లో 22 స్థానాలను గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లోనే విజయం సాధించింది. దేశ ఆర్థిక స్థితిగతులపై పార్లమెంట్ వేదికగా శ్వేతపత్రం వైట్ పేపర్ విడుదల చేసింది కేంద్రం. 10 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను అందులో పేర్కొంది. అయితే ఈ మేరకు లోక్సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 8% వృద్ధి రేటులో పయనించిందని చెప్పారు ఆమె. అయితే 10 ఏళ్లలో యూపీఏ పాలనలో భ్రష్టపట్టిందని ఆరోపించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఆస్తులను చిన్నచూపు చూస్తే స్థూల ఆర్థిక పునాదులను యూపీఏ హయాంలో దెబ్బతీశారంటూ ఆరోపించారు నిర్మలా సీతారామన్. Move that the bill to provide for the withdrawal of certain sums from and out of the Consolidated Fund of India for the services of a part of the financial year 24-25 as passed by the Lok Sabha be taken into consideration. Motion for consideration of the appropriation vote on account bill 2024. You moved all together? Should I move it all separately? Each one I by think one? you can move all together. I again rise to move that the bill to authorize payment and appropriation of certain further sums from and out of the Consolidated Fund of India for the services of the financial year 23-24 as passed by the Lok Sabha to be taken into consideration. I also move that the bill to authorize payment and appropriation of certain sums from and out of the Consolidated Fund of the Union Territory
Territory of Jammu and Kashmir for the services of the financial year 24-25 as passed by Lok Sabha be taken into consideration. Again, I also move that the bill to authorize the payment and appropriation of certain further sums from and out of the consolidated fund of the Union Territory of Jammu and Kashmir for the services of financial year 23-24 as passed by Lok Sabha be taken into consideration. And finally, sir, I move that the bill to continue the existing rates of income tax for the financial year 24-25 and to provide for certain relief to taxpayers and to make amendments in certain enactments. ఇక బీజేపీకి పోటీగా బ్లాక్ పేపర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కమలం పార్టీ 10 ఏళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండకడుతూ బ్లాక్ పేపర్ ఆవిష్కరించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆరోపించారు ఆయన. అయితే ప్రధానంగా నిరుద్యోగం, నిధుల కేటాయింపులో విపక్ష సలహా పలు అంశాలను బ్లాక్ పేపర్లో ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ. अब तो पहले 330, 334 की, अब ने तो 400 पार हो रहा है. अरे 400, अरे तुम चुन के आओ. सर, मेरा दावा है, ये लोग ठहर के चुन के आने दो सब. नहीं, ये लोग ठहर के चुन के आने दो पहले. इनको पहले भेजो, तब मालूम होता. ये सब मोदी के कृपा से आए हैं, तालियां बजाओ. हाँ, ये मोदी के कृपा से आए तो तालियां बजा रहे. ठीक है, हम देखो एमएलए लड़े, एमपी लड़े, आज आखिरी वक्त इस राज्यसभा में आए. यहाँ के लोग तो पूरा मोदी जी के आशीर्वाद से ही आए हैं और आशीर्वाद से आने के बाद उनका काम है तब बचाना. ऐसा नोट माननीय खड़गे जी ने आज वाकई में सत्य कहा और सत्य के अलावा कुछ से कहा, उसको प्रूव कर दिया. I think never a leader of opposition has been so applauded. It's a record. आपके बयान की इतनी तारीफ की जा रही है. देखो, मेरे बयान की तारीफ में मैं वो भी समझता हूँ. तो यानी अपने आप को ढोल बजा रहे हैं, 400 आएंगे 5. भाई आपके आने हैं, हाँ आपके आने हैं, तो ये सब क्यों नहीं कर रहे? अब आप इस बार 100 भी पार नहीं कर सकेंगे. 100 भी. इंडिया स्ट्रांग है. इंडिया. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన పెట్ ప్రాజెక్టును సాకారం చేశారు. 86 ఏళ్ల రతన్ టాటా జంతు ప్రేమికులు. గాయపడిన తన కుక్కకు ఆధునిక వైద్యం కల్పించాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అయితే పెంపుడు జంతువులకు ఆధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మించాలన్న తన చిరకాల కోరిక సాధ్యమైంది. ముంబై మహాలక్ష్మిలోని టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ మార్చి నెలలో హాస్పిటల్ ప్రారంభం కానుంది. అయితే తన పెట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానున్న సందర్భంగా 1945లో తాను తన సోదరుడు జిమ్మీ పెంపుడు కుక్కతో తీసుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ₹165 కోట్ల ఖర్చుతో 2.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హాస్పిటల్లో పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లులు, కుందేలు, ఇతర చిన్న జంతువులకు ఆధునిక చికిత్స లభిస్తుంది. అయితే భారతదేశంలోని కొన్ని 24/7 హాస్పిటల్స్లో ఒకటిగా ఉంటుంది. జంతువుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 4 ఆపరేషన్ థియేటర్లతో పాటు సర్జరీ యూనిట్ కూడా ఉంటుంది. ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం, ఎంఆర్ఐ, ఐసీయూ, యూసీజీ, 2D ఈకో వంటి సేవలు లభిస్తాయి.